పాండురంగ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వీళ్ళెందుకు ఇంకా ఇంటికి రాలేదు? ఆయన గారు ఎప్పుడొస్తారు? పాండురంగ, ఇంటికి రావటానికి అత్తయ్య గారికి ఎందుకింత ఆలస్యం అవుతుంది? సఖు చెల్లి నన్ను రమ్మంది. వెళ్ళు గంగి, సఖు అదుగో ఆ ఇంట్లో ఉంటుంది. సఖు చెల్లి నన్ను రమ్మంది. ఓ కథ ఈ రోజు రాత్రి ముగిసిపోబోతుంది. దాని చావుకి గంగిని పావులా వాడుకుందాం. సఖు చెల్లి నన్ను రమ్మంది. ఆ శబ్దం క్రమంగా చేరువవుతుంది. ఆ నరమృగం మళ్ళీ ఇక్కడికి వచ్చుంటుందా? సఖు చెల్లి నన్ను రమ్మంది. ఎవరది? సఖు చెల్లి నన్ను రమ్మంది. గంగపిన్న. గంగపిన్ని, నువ్వింత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు? సఖు చెల్లి నన్ను లేదు రమ్మంది. పిన్ని, నేను నిన్ను రమ్మనలేదు. సఖు చెల్లి నన్ను రమ్మంది. సఖు చెల్లి నన్ను రమ్మంది. సఖు చెల్లి నన్ను రమ్మంది. సఖు చెల్లి నన్ను రమ్మంది. నరమృగం వచ్చింది. ఒక్క విషయం గుర్తుంచుకో, మేము శివపురానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అస్సలు కదలకూడదు సక్కు. అత్తయ్య గారు నన్ను ఇక్కడ నుంచి లేవకూడదని చెప్పారు, కానీ ఇప్పుడెలా? అమ్మా దుర్గమ్మ తల్లి, నేనిప్పుడు సహాయం చేయడానికి వెళ్ళకపోతే అది గంగపిన్న మీద దాడి చేసి చంపేస్తుంది. నన్ను క్షమించు తల్లి. నా మీద కోపగించుకోకు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి లేవక తప్పదు. గంగపిన్ని, నిన్ను సక్కు చెల్లి రమ్మంది కదా, కానీ సక్కు చెల్లి ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు వెంటనే పెరట్లోకి వెళ్ళు. నువ్వు నన్ను చంపడానికే వచ్చావు కదా, నేను ఇక్కడున్నాను. గంగపిన్ని, నువ్వు పెరట్లోకి వెళ్ళు. త్వరగా వెళ్ళు పెరట్లోకి. వచ్చాను, నీకోసమే వచ్చాను. నీ ప్రాణం తీయందే వదిలిపెట్టను. కంగారు పడకండి, అది అమ్మవారి కుంకుమ వలయం. అది దెయ్యాన్ని తరిమేస్తుంది. ధైర్యంగా ఉండండి. దుర్మార్గుడా, నేను వదిలిపెట్టను. సజీవ దహనం చేస్తాను. పగ తీర్చుకుంటాను. వదలు వదలు వదలు. మనం అన్యాయంగా ఇక్కడ ఇరుక్కుపోయాము. ఇందాక బయలుదేరుంటే ఈ పాటికి ఇంటికి చేరుకునే వాళ్ళం. ఇంటికి వెళితే ఆశ్రమం నుంచి బాబా గారు వచ్చి చూసేవారు కదా అమ్మని. అరే దిగు, అమ్మని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తావురా? నువ్వే స్వయంగా చూసావు కదా, మన ఇద్దరు తనను ఆపగలుగుతున్నావా? మధ్యదారిలో బండి దిగి పొలాల్లోకి పారిపోతే? అవును. ఏమండి, ఈ రోజు అమావాస్యని పూజారి గారు చెప్పారు కదా. బాబాయ్, ఆ సక్కు కోసమే దిగు ఇలా విలవిల్లాడిపోతున్నాడు. సక్కుని చూడాలని ఇందాకటి నుంచి తహతాలాడిపోతున్నాడు. అవును యమున అక్క, నా భార్య తనక్కడ ఒంటరిగా ఉంది. చీకటి పడితే అక్కడికి నరమృగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీకు భయం లేదా యమున అక్క? లేదంటే ఆ మృగం గురించి నువ్వు మర్చిపోయావా? నీ కళ్ళ ముందు అమ్మ పరిస్థితి ఇలా ఉంది.
దాని గురించి నీకు ఆందోళన లేదా? నీకు నీ కన్న తల్లి ప్రాణం కంటే నీ భార్య సకు నీకు ఎక్కువైపోయిందా దిగు? దిగు, తను నీ కన్న తల్లి. తను ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నావు కదా.